గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 9న ప్రారంభం కానున్న రాష్ట్ర స్థాయి ఆడదామ ఆంధ్ర క్రీడా పోటీలు ముగింపు ఉత్సవాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారని వెల్లడించిన జిల్లా కలెక్టర్ మల్లికార్జున. అస్తవ్యస్తమైన సీఎం జగన్ బడ్జెట్, అప్పుల ఊబిలో ఏపీ అంటూ టీడీపీ నాయకుల విమర్శ. ఏపీ బడ్జెట్ కేవలం మాంగల్ గారిడి అంటూ మండిపడ్డ గాంధీబాబ్జీ, పల్లా శ్రీనివాస్. ఉత్సాహంగా ముగిసిన ఐస్టార్ 2024 టెన్నిస్ క్రీడా పోటీలు. ఆనందానికి ఆరోగ్యానికి కేర్ ఆఫ్ గా పోటీలు సాగాయంటూ ఆనందాన్ని వ్యక్తం చేసిన క్రీడాకారులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలు రేపటితోని ప్రారంభం కానున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలియజేశారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని కలెక్టర్ మాట్లాడారు. 3000 మంది క్రీడాకారులు పాల్గొంటారంటూ తెలియజేశారు. 5 క్రీడల్లో పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. విశాఖ రైల్వే గ్రౌండ్స్ లోని శుక్రవారం మంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయంటూ వెల్లడించారు. ముగింపు పోటీలకు గాను సీఎం జగన్ రానున్నారని తెలిపారు. 130 కోట్లతోని క్రీడల నిర్వహణ చేపట్టామని, 26 జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారులకు తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. కొన్ని కుర్చీలు ఉంటాయి, టైం కొందరు తక్కువ టైం ఉండేవారు కొంచెం చూసి వెళ్ళిపోతారు. సో అట్లా ఏర్పాట్లు చేస్తున్నాం, ప్రాబ్లం లేదు. రేపు మనకు రైల్వే క్రికెట్ స్టేడియంలో అయితే మనకి అక్కడ వెన్యూ కూడా క్రియేట్ చేస్తున్నాం. లాస్ట్ లెగ్ చివరిలో దానికి ఆనరబుల్ సీఎం గారు లాస్ట్ ఒక మ్యాచ్ కూడా చూస్తారు. కానీ పబ్లిక్ నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అవన్నీ కూడా మేము ఎన్ష్యూర్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మనకు లాస్ట్ జరిగింది. సో అన్ని గ్రౌండ్లు కూడా, అన్ని స్టేడియంస్ కూడా ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి క్రీడలకు సంబంధించి సిద్ధంగా ఉన్నాయి. అన్ని ఏర్పాటు చేశాం. అలాగే జాయింట్ కలెక్టరు, అలాగే జీవీఎంసీ కమిషనర్ గారు, అలాగే శాప్ సంబంధించిన ఎండి ధ్యాన్ చంద్ర గారు కూడా జిల్లాలోనే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూసుకోవడం కూడా జరుగుతూ ఉంది. సో ఈ విధంగా మొత్తము క్రీడలకు సంబంధించి రాష్ట్ర స్థాయి క్రీడలకు సంబంధించింది విశాఖపట్నం జిల్లా మనం ఆతిథ్యం ఇవ్వడం ఒక విషయం అయితే, దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఘనంగా చేశాము. సో ఖచ్చితంగా వస్తున్న క్రీడాకారులకి తగు సదుపాయాలతో పాటు ఖచ్చితంగా ఇక్కడ లైవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రజలకి కనువిందుగా ఖచ్చితంగా ఒక మంచి స్పోర్టివ్ స్పిరిట్తో ఈ గేమ్స్ కూడా మేము లైవ్ డిస్ప్లే చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతాం. విశాఖపట్నం సిటీలో ఆన్ 23rd క్లోజింగ్ సెరమనీ కార్యక్రమం సరిపోయే విధంగా బందోబస్తు ఏర్పాట్లన్నీ 13th ఆ కార్యక్రమానికి సరిపోయే విధంగా బందోబస్తు ఏర్పాట్లన్నీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, 2 డీసీపీలు మరియు అడిషనల్ డీసీపీస్ ఆధ్వర్యంలో సరిపోయే విధంగా బందోబస్తుని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతంగా ప్లేయర్స్ వచ్చి 5 ప్లేస్లో అకామిడేషన్ ఆల్రెడీ షెడ్యూల్లో వచ్చి ఉన్నారు. ప్లేయర్స్కి సరిపోయే విధంగా బందోబస్తు, మహిళా ప్లేయర్స్లో ప్లేస్ చేస్తున్న ప్లేస్లో మహిళా పోలీసులతో బందోబస్తు, దిశ వ్యాన్తో అన్ని బందోబస్తు ఏర్పాటు చేసి రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ పెట్టడం జరిగింది. తర్వాత 5 వెన్యూలో జరగబోయే మ్యాచ్కి కూడా ఒక్కొక్క వెన్యూలో ఒక అడిషనల్ డీసీపీ ర్యాంక్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఫైనల్ డే కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో అన్ని వెన్యూతో ప్లేసెస్తో కలిపి 2000 మంది పోలీస్ ఆఫీసర్స్తో బందోబస్తుని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీనికి వచ్చే అంబాసిడర్స్, ప్లేయర్సు, ప్రజాప్రతినిధులు, విఐపీస్, వివిఐపీస్ అందరికీ సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని సజావుగా జరిగే విధంగా చర్యలు చేపట్టడానికి సిటీ పోలీస్ యంత్రాంగాన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందస్తు భాగంగా సిటీలో అసాంఘిక శక్తుల కార్యకలాపాలను అరికట్టడానికి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్, చెక్కింగ్ అట్ సస్పెక్ట్స్, రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్ అన్ని ప్లేస్లో నిఘా పెంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కార్యక్రమాన్ని పీస్ఫుల్గా జరగడానికి సిటీ పోలీస్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
మోసపూరితమైన బడ్జెట్ ప్రవేశపెట్టిన జగన్ రెడ్డి అంటూ విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఏపీ 2024 నుంచి 25 బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అదంతా అంకెల గారడి, అంచనాలు, కొండంత ఖర్చులు చూస్తే పిసరంతా వీరి ఘనత 13,000 కోట్ల రెవెన్యూ లోటు, 44,000 కోట్లకు 35,000 కోట్ల రూపాయల నుంచి 60,000 కోట్ల రూపాయలకు ద్రవ్యలోటు ఉందని చెప్పారు. ఈ బడ్జెట్ అంతా పన్నుల బాధలు మాత్రమేనని, కొత్త అంశాలు ఏమీ లేవని తేల్చారు. ఆంధ్రప్రదేశ్ 24-25 బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగిందండి. దాంట్లో వీరు ఏదైతే బుగ్గాన రాజేంద్ర ప్రసాద్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్ రిలీజ్ చేశారో, బడ్జెట్ ప్రవేశపెట్టారో, అది చూస్తే పూర్తిగా అంకెల గారిడిగా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు అంచనాలు చూస్తే కొండంత ఉన్నాయి, కానీ ఖర్చులు చూస్తే మాత్రం పిసరంత ఉంది. అందుకే బుగ్గాన గారు చెప్పిందంతా కూడా పిట్టకథలుగా మనం చెప్పొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్కసారి గడిచిన 4.5 సంవత్సరాలుగా, అంటే 4 సంవత్సరాలు 9 నెలలు అయింది, అంటే ఇంకా ఆల్మోస్ట్ ఫైనల్ ఇయర్, ఇంకొక 20 రోజులు 25 రోజుల్లో నోటిఫికేషన్ కూడా రాబోతుంది. వీళ్ళు చేసినటువంటి ఘనత ఏంటంటే 13,000 కోట్లు ఉన్నటువంటి రెవెన్యూ లోటు, రెవెన్యూ డెఫిసిట్ అంటున్నాం, దాన్ని తీసుకెళ్లి వీళ్ళు సుమారు 44,000 కోట్లు తీసుకెళ్లారు. అలాగే ఏదైతే ద్రవ్య లోటు ఉందో ఫిజికల్ డెఫిసిట్ అంటాం, ఫిజికల్ డెఫిసిట్ ని తీసుకెళ్లి 44,000 కోట్ల నుంచి 35,000 కోట్ల నుంచి 60,000 కోట్లు తీసుకెళ్ళిన ఘనత బుగ్గాన రాజేంద్ర ప్రసాద్ గారు. బుగ్గాన రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు కూడా ఏం చెప్పినా పిట్టకథలతో మొదలెడతారు. కనుక ఇంత రెవెన్యూ డెఫిసిట్ కి ఆదాయ వనరులు సృష్టించకంట ఊరికే ఖర్చులు మాత్రం విపరీతంగా చూపించి, అది అంటే అంచనాలు మాత్రం కొండకు చూపించి ఖర్చులు మాత్రం పిసినంత చూపించడం చాలా దారుణం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అండి. చెప్పాలంటే ఈరోజు ఈ బడ్జెట్ అంతా కూడా మొత్తం వాళ్ళు అంతా పన్ను బాధల మీదే ఎక్కువగా వాళ్ళు అంశాలు, అంటే పన్ను బాధలు తప్ప బడ్జెట్లో కొత్త అంశాలు ఏం లేవు ఎక్కడ చూసినా సరే. ఎందుకంటే ఈ రాష్ట్ర బడ్జెట్లో ఎక్కడ కూడా ఆదాయం కనిపించట్లే, ఎక్కువగా ఖర్చులు మాత్రం వీళ్ళు హామీల పేరున ఖర్చులు అయితే చూపిస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రం ఏపీ అప్పు మాత్రం సుమారు 11 లక్షల కోట్లు అయింది. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే అప్పులను చూపించేటప్పుడు వీళ్ళ ఆదాయం మీద తీసుకున్నటువంటి అప్పులే చూపిస్తున్నారు. కానీ కార్పొరేషన్ మీద తీసుకున్నటువంటి అప్పులు కావచ్చు, పెండింగ్ బిల్లులు కావచ్చు, ఇంకా అనేక వీళ్ళు షార్ట్ టర్మ్ తీసుకున్నటువంటి లోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 11న శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం జరగనుంది. శృతిలయ సాంస్కృతిక భక్తి సేవా సంస్థ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు వి ప్రభాకర్ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవ కమిటీ సహకారంతో సీతమ్మధార టీపీడీ కళ్యాణ కాలనీ ద్రావిడ సంక్షేమం సంఘం శ్రీ లలిత నూకల కామేశ్వరి కళ్యాణ మండపంలోని 2 రోజుల పాటు శ్రీనివాస కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా వి ప్రభాకర్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎంవి రాజశేఖర్ ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో గల సమావేశ మందిరంలోని నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని కళ్యాణోత్సవ వివరాలను వారు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ నుంచి 2వ శనివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కళ్యాణ వేదిక ప్రాంగణంలో అన్నమయ్య సంకీర్తన, రవలి పేరున ద్వారం త్యాగరాజు వారి శిష్య బృందం చేన సంగీత కచేరీ మరియు కోలాటం, కూచిపూడి నృత్యం, వేణుగానం, వీణవాదనం, శృతిలయ సభ్యుల చేన అన్నమాచార్య సంకీర్తనలు ఏర్పాట్లు చేశామని చెప్పారు. 10వ తేదీ 11వ తేదీ లోక కళ్యాణార్థం విశ్వశ్రేయస్సును ఆకాంక్షిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవానికి స్వామివారి యొక్క అనుగ్రహంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి 10వ తేదీ నాడు మనకి టీపీటీ కాలనీ, సీతమ్మధారలో ఉన్నటువంటి టీపీటీ కాలనీ శ్రీ లలిత నూకల కామేశ్వరి కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా 12 గంటల పాటు అన్నమయ్య సంకీర్తన రవణి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ద్వారం త్యాగరాజు గారు వారి బృందం, అలాగే ఆపల్లి వెంకట్రావు గారు, అలాగే ప్రత్యేకంగా శృతిలయ సంస్థ సభ్యులు అంతా కూడా, అదేవిధంగా పిఎస్ లక్ష్మి గారు, నగరానికి చెందిన పలువురు సంగీత ప్రముఖులంతా కూడా కార్యక్రమంలో పాల్గొని అన్నమాచార్య సంకీర్తన ఆలపించడం జరుగుతూ ఉంది. మరి అదే రోజున మనకి ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి సద్గురు సేవాశ్రమం వ్యవస్థాపకులు రాజు గారు, అలాగే సెంచురియన్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఎన్ రాజు గారు కార్యక్రమానికి వచ్చి వీళ్ళిద్దరు కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. మనం 11వ తారీఖు ఆదివారం నాడు ఉదయం ప్రత్యేకంగా సీతమ్మధార త్రిమూర్తిక వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి బ్రహ్మాండమైనటువంటి తిరువీధి మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ తిరువీధి మహోత్సవంలో నగరానికి చెందిన పలు ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు, అలాగే కోలాటం బృందాలు, విష్ణు సహస్రనామం చేసేటటువంటి సంస్థలు, సంకీర్తనలు పాడేటటువంటి వారందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. మంగళధ్వని వేద మంత్రాలతో ఈ తిరువీధి మహోత్సవం మనకి తిరుమూర్తి వెంకటేశ్వర ఆలయం నుంచి ప్రారంభమై అలాగే కళ్యాణ వేదిక వద్ద ముగుస్తుంది. అదే రోజు సాయంత్రం 5:25 మన పానంగిపల్లి రంగనాథాచార్యులు శ్రీ వైఖాన సాగమ శాస్త్ర ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లీలా కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కళ్యాణోత్సవం కూడా కళ్యాణోత్సవానికి సంబంధించినటువంటి సంకీర్తనలో మన శృతిలయ సంస్థ సభ్యులంతా కూడా దీంట్లో పాల్గొని గానం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతటా కూడా శృతిలయ సంస్థ వ్యవస్థాపకులు వి ప్రభాకర్ గారు, అలాగే ఉత్సవ కమిటీ పెద్దలంతా కూడా దీంట్లో భాగస్వాములై చాలా చక్కగా 2 రోజుల పాటు దైవాన్ని దృష్టిలో పెట్టుకుని లోకమంతా కూడా బాగుండాలనే నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భగవద్భక్తులు 50 మంది కూడా ఈ లోక కళ్యాణ ఉత్సవంలో పాల్గొని తరించవలసిందిగా, తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాము. శృతిలయ సంస్థ అనేది మా సంగీత సంస్థ ద్వారాగా మేము స్వామివారి కళ్యాణం గత 2 సంవత్సరాల్లో చేస్తూ వస్తున్నాం. ఇది 3వ సంవత్సరం, 3వ వార్షిక కళ్యాణోత్సవం. ఈ కళ్యాణోత్సవం లోక కళ్యాణార్థమే మేము నిర్వహించడం అయింది. మా బంధుమిత్రులు, పెద్దలు వీరందరి సహాయ సహకారాలతో ఏటికి 7 దిగ్విజయంగా నిత్యనూతనంగా జరిగించడానికి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా ఈ నెల 10, 11వ తేదీలో స్వామివారి కళ్యాణం మరియు అన్నమాచార్యుల వారి సంకీర్తన ఉంటుంది. సో విశాఖ వాసులని ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తులు 50 మంది విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అవ్వాలని కోరుకుంటూ, పట్నంలో పరిశ్రమలు, సంస్థల స్థాపనకు ఉన్న అద్భుత అవకాశాలు, లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించే విజన్ డాక్యుమెంట్స్ ను పలస్ సీఈఓ డాక్టర్ శ్రీనిబాబు గేదెల ఆవిష్కరించారు. ఈ విజన్ ను నిజం చేయాల్సిన యువతలోని స్ఫూర్తి రగిలించేందుకు గాను యువశక్తి సదస్సు సన్నాహక సమావేశం సందర్భంగా ఓ మీడియా సమావేశాన్ని విశాఖ మేఘాలయ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా గేదెల శ్రీనిబాబు మాట్లాడుతూ, పరిశ్రమల స్థాపన, నూతన ఆవిష్కరణలు, వేలాది ఉద్యోగాల సృష్టికర్త, దూరదృష్టి కలిగిన ఆంటర్ప్రెన్యూర్ పలస్ సీఈఓగా శ్రీనిబాబు గేదెల అనే నేను ఈ బృహత్తర కార్యక్రమాన్ని నా భుజస్కంధాలపైన వేసుకుని నిర్వహిస్తున్నానని చెప్పారు. మన విశాఖపట్నంలో యువశక్తి సదస్సు నిర్వహించబోతున్నాం. ఇంతవరకు మన ఉత్తరాంధ్రలో దాదాపుగా ఒక 5 యువశక్తి సదస్సులు, ఒక 5 రైతు సదస్సులు, ఒక 5 సామాజిక సదస్సుల ద్వారా ఒక 25 లక్షల మందికి చేరువవ్వడం జరిగింది. అలాగే వచ్చే 45 నుంచి 50 రోజుల్లో ఒక 10 యువశక్తి సదస్సులు, ఇంకొక 10 రైతు సదస్సులు చేసి తద్వారా ఒక 2 కోట్ల మందికి రీచ్ అయ్యే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం మన ఉపాధి మనమే కల్పించుకోవడం, నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, దానితో పాటు రైతుల్ని వాళ్ళ ఉత్పత్తులని
వాళ్ళే అమ్ముకునే విధంగా ఒక వ్యాపారవేత్తలుగా తయారు చేసే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. మన విశాఖపట్నం గురించి మాట్లాడుకుంటే విశాఖపట్నం ప్రజెంట్ ఆర్థిక వ్యవస్థ దాదాపుగా $48 బిలియన్. ఈ ఆర్థిక వ్యవస్థను వచ్చే 2030 కల్లా 100 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఏం చేస్తే ఇది మనం అచీవ్ చేయగలం, ఇంతవరకు చేసింది ఏంటి, చేయబోయేది ఏంటి అనేది రేపు మన యువశక్తి సదస్సులో విపులంగా చెప్తాం. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మీకు వివరిస్తాను. విశాఖపట్నంలో దాదాపుగా 2.25 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, డైరెక్ట్ ఎంప్లాయీస్. ఇండైరెక్ట్గా ఇంకొక 8 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అంటే ఒక డైరెక్ట్ ఎంప్లాయీ క్రియేట్స్ అండర్ 4 ఎంప్లాయీస్ అన్నమాట ఇండైరెక్ట్గా. అలాగా 10 లక్షల మంది ఉపాధి ద్వారా మన విశాఖపట్నం ఏరియాలో దాదాపుగా 40 లక్షల మంది, విశాఖపట్నం విఎంఆర్డి ఏరియాలో దాదాపు 40 లక్షల మంది ఉంటున్నారు. అలాగే మన విశాఖపట్నంకి హైదరాబాద్ హెచ్ఎండిఏ ఏరియా కానీ కంపేర్ చేసుకుంటే విశాఖపట్నం ఏరియా దాదాపుగా 7,500 స్క్వేర్ కిలోమీటర్స్. మీకు తెలుసా, విశాఖపట్నం ఏరియా కన్నా హైదరాబాద్ హెచ్ఎండిఏ ఏరియా అనేది చాలా చిన్నదని. చాలా చిన్నదంటే కొంచెం తక్కువ. భూమి యాజమాన్యం హక్కు చట్టం ప్రజల పాలిట భస్మాసుర హస్తమని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి లొడగల కృష్ణ అన్నారు. గురువారం ఉదయం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. నిజమైన భూమి హక్కుదారుడు బికారిగా మారాల్సిన పరిస్థితి, అవినీతిలోని మొదటి స్థానంలో నిలిచిన అపోహ మూటకట్టుకున్న రెవెన్యూ విభాగానికి మన భూములపైన పర్యవేక్షణ వలన అవసరమా అని, ఈ చట్టాన్ని దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయలేదు, ప్రజల భూములపైన ప్రభుత్వ హక్కు ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే మళ్ళా వేరొక జీవో 84 ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్న ఒక ప్రత్యేకమైన చట్టం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ భూమి యాజమాన్య హక్కుల చట్టం. అంటే ఈ చట్టం వల్ల ఎంత ప్రమాదం ఉందంటే ఈ రాష్ట్రంలో ప్రజల భూమిపై వాళ్ళకే హక్కు లేదు, ప్రభుత్వానికి హక్కు ఉందనేది సూచించబడుతుంది. రెండోది, ఏదైతే ఈ యొక్క యాక్ట్ ఉన్నదో ఈ దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించినా కూడా ఒక్క మన రాష్ట్రమే ఎందుకు ఈ యొక్క చట్టాన్ని తీసుకుంటుంది అనేది ప్రజలు కూడా అవగాహన చేసుకోవాలి. ఏ రోజైతే ఈ చట్టం అమల్లోకి వచ్చిందో ఆ రోజు నుంచి ప్రజలు తమ యొక్క హక్కు పత్రాలను, వారి యొక్క సేల్ డీడ్లను తీసుకొని వెళ్ళి వారి యొక్క అధికారులు, ఎవరైతే ట్రిబ్యునల్ అధికారి ఉంటాడో, ఎవరైతే టైటిలింగ్ అధికారి ఉంటాడో వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళి ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఇవ్వకపోతే అది డిస్ప్యూటెడ్ ల్యాండ్ కింద పెడతారు. ఎంతమందికి సమాచారం ప్రజలకి ప్రభుత్వం ద్వారా ఈ విషయం వెళ్ళిందనేది గమనించండి. రెండోది, ఒకవేళ మనం పొరపాటున ఈ యాజమాన్య హక్కు చట్టానికి సంబంధించి అమలులో మన పత్రాలు మనం ఏమైనా చూపించకపోతే ఎవరైనా వెళ్ళి అక్కడ మన పేరు లేదని చెప్పి వాళ్ళ పేరు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది వితౌట్ ఎనీ వెరిఫికేషన్. ఒకవేళ ఆ అధికారి ఆ రకంగా చేస్తే ఆ అధికారి మీద మనం చర్యలు తీసుకునే విధంగా చట్టంలో లేదు. ఆ అధికారి ఏం చెప్తే అది, దానికి సంబంధించి కూడా మనం పై అధికారులకు వెళ్ళాలంటే కోర్టులు కూడా పనిచేయవు. ఏదైతే ఈ దేశంలో సుమారుగా 60% కేసులు ఉన్నాయో అందులో పూర్తి స్థాయిలో ఈ భూములకు సంబంధించిన విషయంలో తగువులు ఉన్నాయి. ఈ తగువుల విషయం మీద కోర్టుల్లో న్యాయం జరగలేదు, ఇంకా చాలా మంది ఉన్నారు. అటువంటి వాటిని ఈ రెవెన్యూ వాళ్ళు ఎలా చేస్తారు అనేది ఈ ప్రజలకు ఒక ప్రశ్న. ఏదైతే ఈ అధికారులు నియమిస్తారో ఆ అధికారులు చట్టానికి సంబంధించిన వ్యక్తులు కాదు, వారు సొంత వ్యక్తుల్ని, ప్రైవేట్ వ్యక్తుల్ని నియమించుకునే అధికారం వారికి ఉంటుంది.
కాబట్టి ఒక కుటుంబ వ్యవస్థను మొత్తం నాశనం చేసే పరిస్థితిలో ఈ యొక్క ల్యాండ్ చట్టం ఉంది. ఈ యొక్క విభాగంలో ఎవరికైనా ఒక పొలిటికల్కి సంబంధం ఉన్న వ్యక్తి ఒక కుటుంబంలో ఉంటే, అమాయకులు ఉంటే కొంతమంది, అతని పేరుని తీసేసి వేరే పేరు ఎక్కించుకునే అవకాశం ఉంటుంది. ఇది కేవలం కోర్టులో ఉండే సమస్యను తీసుకునే విధానానికి స్వస్తి పలికి కోర్టుల దగ్గర కోర్టు పరిధుల నుంచి బయటకు తీసుకునే పరిస్థితిని ప్రజలకు కల్పించి ఈ చట్టం పూర్తిగా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులు ఉన్నాయి. ఇంతవరకు కూడా ఈ దేశంలో అయోధ్య రామాలయాన్ని కూడా పూర్తి స్థాయిలో ఈరోజు ఇంతగా ఉందంటే దాని వివాదం పూర్తిగా తొలగిందంటే కేవలం సుప్రీంకోర్టు మాత్రమే చేయగలిగింది. అటువంటి వివాదాలు రాష్ట్రంలో దేశంలో కొన్ని వేల లక్షల కోట్ల సంబంధించిన భూమికి సంబంధించిన ఉన్నాయి. ఆ వివాదాలు కోర్టులు మాత్రమే తీరుస్తాయి. ఆ కోర్టులను పక్క పెట్టించి స్వయం ప్రతిపత్తి కింద సేమ్ అదే చట్టాన్ని అక్కడ పక్కన పెడుతూ వేరే రకంగా వీళ్ళు దందాలు నడపడానికి ఏవైతే ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయో, ఏవైతే పేర్లు లేవు ఇంతవరకు నమోదు కాలేదో ఆ భూములన్నీ కూడా కొల్లగట్టడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకమైన చట్టం ఈ ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య చట్టం. మా అధినేత ఎక్కడి నుంచి పోటీ చేయమని నిర్ణయిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తాను అంటూ నాగబాబు అన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం సంతోషకరమని తెలిపారు. రానున్న ఎన్నికల్లోని జనసేన టీడీపీ ఎలియన్స్ 95% స్థానంలోని విజయం సాధిస్తామని చెప్పారు. జగన్ పర్సనల్ ఎజెండాతోనే ఢిల్లీ వెళ్తున్నారని తెలిపారు. ముందుగా వచ్చిన మీడియా ఇక్కడ మా జన సైనికులు వేరే కలుస్తూ స్థానిక సంస్థలకు సంబంధించిన విషయాలను డిస్కషన్ చేస్తూ జనసేన పార్టీ ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయం చర్చిస్తూ అలాగే మా కార్యకర్తలు మా వీరబడికి ఎలాగా వాళ్ళని దిశానిర్దేశం చేయాలి ఇలాంటి విషయాలు డిస్కస్ చేయడానికి వచ్చాం. థ్యాంక్ యూ. మీరు చెప్పింది 2 వేళ వచ్చింది. మా జనసేన నాయకుల్ని, మా కార్యకర్తల్ని, మా వీర మహిళల్ని కలిసి జనసేనని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి. ఇదన్నా ఫిక్స్ అవ్వండి, అదన్నా ఫిక్స్ అవ్వండి, ఇదన్నా ఫిక్స్ అవ్వండి. అప్పుల ఊబిలోని ఏపీ అంటూ తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాబ్జీ అన్నారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని బాబ్జీ మాట్లాడారు. ఏపీ బడ్జెట్ కేవలం అంకెల గారడి అని చెప్పుకొచ్చారు.
FRBM లిమిట్స్ కూడా దాటిపోయి సుమారు 7,03,000 కోట్లు అప్పు చేశారని ఎద్దేవా చేశారు. ప్రజలపైన మొత్తం 11 లక్షల కోట్లు అప్పుభారాన్ని మోపారని, సంక్షేమం కోసం 127 సార్లు బటన్ నొక్కారని, 2 సార్లు నా కోసం బటన్ నొక్కలేరా అంటూ జగన్ అడుగుతున్నారని, అమ్మఒడి 4సారి ఇవ్వలేదు, గ్రామీణాభివృద్ధికి కూడా ఎక్కడ ఖర్చు పెట్టావో చూపించాలని, పంచాయతీ నిధులు స్వాహా చేశారని ఎద్దేవా చేశారు. బడ్జెట్ గురించి కొన్ని వివరాలు మేము ముందుంచాలనే ఉద్దేశంతో అది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనం గమనిస్తే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని ప్రభుత్వాలు ఇంక్లూడింగ్ మొన్న 2014 to 19 తెలుగుదేశం పార్టీ చేసిన అప్పులతో కలిపితే అవి కేవలం 2,87,000 కోట్లు అయితే చిల్లరైతే, ఇప్పుడు ఈ ఒక్క టర్మ్లోనే ఆయన కార్పొరేషన్ ద్వారా 4 లక్షల కోట్లు, మిగతా గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టి రకరకాలుగా FRBM లిమిట్స్ కూడా దాటిపోయి సుమారు 7,03,000 కోట్లు అప్పు చేశారు ఈ ప్రభుత్వం. మరి ఇది టోటల్గా 2 పద్దులు కలిపితే సుమారు మనకి 11 లక్షల చిల్లర ఇప్పుడు మనందరి మీద ఈ రాష్ట్రం అప్పు చేసి మోపింది. ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే, ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసినా కేవలం నేను 127 సార్లు బటన్ నొక్కాను. ఈ బటన్ నొక్కుడు మీకు ఎంతో ఉపయోగం అయింది, నాకు ఓట్లు వేయాలి మీరు కంపల్సరిగా. నేను 127 సార్లు నొక్కితే మీరు 2 సార్లు బటన్ నొక్కలేరా అని చెప్తున్నాడు. ఇది ఎంత హాస్యాస్పదమో నాకు అర్థం కావట్లేదు. కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇది కంప్లీట్గా అంకెల గారడి అంతే. ఏ డబ్బులు ఖర్చు పెట్టరు వీళ్ళు చెప్పిన బడ్జెట్కి. ఉదాహరణకి ఇక్కడ మనకి విద్య కోసం 33,898 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారు. లాస్ట్ ఇయర్ మీకు తెలిసే ఉంటుంది, మధ్యలో 2 సంవత్సరాలు డబ్బులే ఇవ్వలేదు విద్యార్థులకి, ఫీజులు కట్టలేదు. అమ్మఒడి కూడా 3వసారి ఇచ్చారు అంతే, 4వసారి ఇవ్వలేదు. అట్లాగే గ్రామీణాభివృద్ధి అన్నాడు 17,816 రూపాయలు అని చెప్పాడు. ఎవరికి ఇచ్చారో మనకు డీటెయిల్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను అడిగింది ఏమిటంటే, గ్రామాల్లో ఉన్న పంచాయతీలు డబ్బులు కూడా దాచుకున్న మహానుభావుడు నువ్వు దోచుకొని ఇష్టానికి నువ్వు దానికి దీనికి డైవర్ట్ చేసి నీ నవరత్నాల కోసం అని చెప్పి నవమోసాలు చేసి ఈ బడ్జెట్ అంతా నువ్వు వాడుకున్నావు. పంచాయతీలకి ఎక్కడా కూడా పరిపుష్టిగా పనులు చేసుకుందామంటే సర్పంచ్కి పని లేదు, అక్కడ ఉన్న ఎంపీటీసీకి పని లేదు. నగరంలోని ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత 4 రోజులుగా నిర్వహిస్తున్న 17వ ఐస్టార్ టెన్నిస్ టోర్నమెంట్లు నేటితో ముగిశాయి. ఈ నెల 4వ తేదీన ప్రారంభమైన ఈ టోర్నమెంటు పలు విభాగాల్లోని జట్లు తలపడగా 35 సంవత్సరాల సింగిల్స్లోని కనన్ విజేతగా నిలవగా, 45 సంవత్సరాల సింగిల్స్లో ఎం రవి, ఎల్ఎన్ రాజు, 35 సంవత్సరాల బాలకృష్ణ, 55 సంవత్సరాల గల పైబడి డబుల్స్లో రవిశంకర్, పుల్లారావు, 45 సంవత్సరాల పైబడి డబుల్స్లోని మణికందన్ విజేతగా నిలిచారు. 70 ఏళ్లు పైబడిన డబుల్ విభాగంలో డిఎస్ఎన్ రాజు, 65 సంవత్సరాలు పైబడిన సింగిల్స్లో సుదర్శన్, 70 సంవత్సరాల పైబడి సింగిల్స్లో సెట్గా నిలిచారు. మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ క్రీడల్లో పాల్గొని ఆరోగ్యానికి, ఆనందానికి టెన్నిస్ పోటీలు ఆలంబసగా నిలిచాయంటూ తెలిపారు. చిన్నారుల కేటగిరీలో పలువురు విజేతలుగా నిలిచి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సార్ సతీష్ ఓకే సార్.
సార్ ఎలా చూడండి సార్ ఇక్కడ సార్ ప్రేమ దగ్గర నుంచి ఓకే సార్ ప్రేమ దగ్గర నుంచి ఓకే సార్ ఇక్కడ చూడండి సార్ ఓకే సార్ దగ్గర Miss Karthik, I came from One Town Police Station. I am the winner of under 12 boys. I'm playing in Babji tennis courts from 2 years. I am Harika. I am from which got best player. I'm playing. So my name is Farinata. I study in class 6. I'm playing from 4 years. This is under 12 and 14 girls winner. I've played nationals and I'm India number 5 in under 12. Believe in yourself. Nikanta, I came from Srikakulam. I am in Anil Tennis Academy. I got under 14 winner. My height rank is 595. In under 14, Adarsh, Odisha, Kolkata, Hyderabad. I got silver medal in Hyderabad and in nationals I got 4th place in All India National Tournament. ఐస్టా టోర్నమెంట్ మాకు చాలా స్పెషల్ అండి. ఉమెన్కి కండక్ట్ చేస్తారు. చాలా రెస్పెక్ట్ చేసి మాకు ఆడిన వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్మెంట్ చాలా బాగుంటుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ ఐస్టా. 5 సంవత్సరాల నుంచి మాక్సిమం నంబర్ ఆఫ్ ఉమెన్ పార్టిసిపేట్ చేసి అట్లీస్ట్ ఆడడం స్టార్ట్ చేయాలని మా కోరిక. నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి ఆడుతున్నానండి. ఆనందంగా ఉంది, కాకపోతే టైం దొరకదు. సో నేను ఒక వర్కింగ్ లేడీ, నేను ఒక గైనకాలజిస్ట్, హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటాను. సో అక్కడ అండ్ ఫిట్నెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి సో నేను రోజు పేషెంట్స్కి చెప్తూ ఉంటాను యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి అని. సో నేను అది పాటించకపోతే కరెక్ట్ కాదు అని చెప్పి నాకున్న బిజీ లైఫ్లోనే అట్లీస్ట్ 45 మినిట్స్ అయినా రోజు ఆడడానికి ట్రై చేస్తూ ఉంటాను. అన్ని స్పోర్ట్స్ ఆడచ్చండి. లేడీస్ ఈ స్పోర్టే ఆడాలి ఆ స్పోర్టే ఆడాలి అని లేదు. ఏ స్పోర్ట్లో అయినా సరే అట్లీస్ట్ అంటే గెలుస్తామా, టోర్నమెంట్స్ ఆడతామా లేదా అవన్నీ పక్కన పెట్టేసి స్పోర్ట్స్ ఆడడం మూలంగా ఏంటంటే ఇట్స్ జస్ట్ నాట్ ఫిజికల్ ఫిట్నెస్ అండి, మెంటల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం చేసే పనిలో ఫోకస్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మెంటల్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అండ్ బయట ఆడుతూ ఉంటాం కాబట్టి మనకి సన్లైట్ మూలంగా వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. సో అన్ని విధాలుగాను బెనిఫిట్స్ ఉంటాయి. ఎల్వియో అకాడమీ సీతందార్ నుంచి ఆడుతున్నాను లాస్ట్ 1.5 years నుంచి. ఐ ప్లేడ్ బిఫోర్ బాంబేలో అన్నీ ఆడేదాన్ని, చాలా గ్యాప్ వచ్చింది. నవ్ ఐ టేకెన్ అప్ టెన్నిస్ అగైన్ అండ్ వెరీ హ్యాపీ. అండ్ మై కోచ్ చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తారు. సో ఫ్యూచర్లో కూడా ఇంకా ఆడదాం అనుకుంటున్నాం చాలా మ్యాచెస్ అండ్ హోప్ఫుల్లీ విన్ చేస్తాం కూడా. బాంబే ఇంటర్ కాలేజియేట్ ఆడాను అండ్ దెన్ వైజాగ్ వచ్చాక ఆడాను. హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది కదా హ్యాపీగా. హోప్ఫుల్లీ ఇంకా ఎక్కువ గెలుద్దాం. అంటే ఓన్లీ థింగ్ నా ఏజ్ వాళ్ళు ఎవరు లేరు ఆడడానికి, దట్ ఈస్ అ ప్రాబ్లం. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఈ నెల 9న ప్రారంభం కానున్న రాష్ట్ర స్థాయి ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలు. ముగింపు ఉత్సవాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారని వెల్లడించిన జిల్లా కలెక్టర్ మల్లికార్జున. అస్తవ్యస్తమైన సీఎం జగన్ బడ్జెట్, అప్పుల ఊబిలో ఏపీ అంటూ టీడీపీ నాయకుల విమర్శ. ఏపీ బడ్జెట్ కేవలం మాంకల్ గారడి అంటూ మండిపడ్డ గండి బాబ్జీ, పల్లా శ్రీనివాసులు. ఉత్సాహంగా ముగిసిన ఐస్టా 2024 టెన్నిస్ క్రీడా పోటీలు. ఆనందానికి ఆరోగ్యానికి కేరాఫ్ గా పోటీలు సాగాయంటూ ఆనందాన్ని వ్యక్తం చేసిన క్రీడాకారులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.